హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ తమిళ సూర్యవన్య నటించిన ఫ్యాన్ ఇండియా కంగువా సైన్మా రివ్యూ. మనకు తెలుసు కదా, టాలీవుడ్లో శాండల్వుడ్లో 1000 కోట్ల సైన్మాలు వచ్చేసరికి తమిళ్ వుడ్ వాళ్ళకి నిద్ర పట్టట్లేదని, ఎట్టాగైనా 1000 కోట్ల సైన్మా తీయాలని ఏవేవో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ కంగువా ప్రయత్నం కూడా అందుకే అని చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ప్రొడ్యూసర్ అని అయితే ఇది 2000 కోట్ల సైన్మా అని చాలా కాన్ఫిడెంట్గా అయితే చెప్పేశాడు. మరి ఇంత భారీ హైప్ ఉన్న కంగువాలో ఏముందో చూద్దాం పదండి. సైన్మా కాన్సెప్ట్ విషయానికి వస్తే మన మగధీరాన్ని మిక్సీలో వేసి కాస్త సాంబార్ యాడ్ చేస్తే అదే కంగువా అనమాట. అవును, ఇది కూడా పూర్వజన్మల కాన్సెప్టింగ్ అనమాట. సైన్మా ప్రస్తుత జనరేషన్లో ఓపెనింగ్ అవుతుందన్నమాట. మన సూర్యవన్య ఇంకా దిశ బటానియాకియా కామెడీ దొంగల్లాగా కనిపించి మనల్ని ఎంటర్టైన్మెంట్ పేరుతో బాగా ఇసుగిస్తూ ఉంటారు. ఇక స్క్రీన్ని కలర్ఫుల్ చేయడానికి దిశ బటానియాకియాతో మంచి సాంగ్ కూడా పెట్టాడు మన టాలెంటెడ్ డైరెక్టర్ నియా. అలా ఏంద్ర ఈ సాంబార్ ధూమ్ సిరీసా అని మనం ఎంజాయ్ చేస్తూ ఉండగా ఒక పిల్లకాయగాడు ఎంట్రీ ఇస్తాడు ఈ స్టోరీలోకి. ఆడికి ఏవేవో మిషన్లు పెట్టి ఏవో సైంటిఫిక్ రీసెర్చింగ్లు చేస్తున్నట్టు చూపిస్తారు. ఇక ఆడిని చూడగానే మన సూర్యవన్యకి అనుకోకుండా ఒకరోజు సినిమాలో బ్రహ్మానందంలాగా నిన్ను ఎడో చూసినట్టుందే అని అనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో మనల్ని అర్జెంటుగా 1000 సంవత్సరాల వెనక్కి తీసుకుపారదొబ్బుతాడు మన డైరెక్టర్ నియా. అయ్యేయో 5 దీవులు చూపిస్తాడనమాట. అందులో ఉండే జనాలు ఒకరంటే ఒకరికి పడదనమాట. కొందరు డబ్బులకు ఆశపడి ఒక తెగ నరికించేస్తూ ఉంటే మన కంగువా సూర్యవన్య ఎంట్రీ ఇచ్చి గ్యాప్ లేకుండా సఫా చేస్తాడు. ఇక్కడ పెద్ద కథ ఏం లేదు, ఒక్క లైన్ కథ కూడా రాసుకుపారదోబలేదు డైరెక్టర్ నియా అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. కేవలం ఈ ఫైటింగ్స్తోనే లాగించేయాలని చూశాడు సైన్మా అంతా. ఒక్కో ఫైటింగు ట్రిపుల్ ఇంజన్ ఆయిల్ ట్యాంకర్ గూడ్స్ బండి అంత ఉంటుందన్నమాట. ఫైట్ వచ్చిందంటే ఎప్పుడు రా నాయన ఇది అయిపోయేదా అని ఎయిటింగ్ చేయాల్సిందే, అంత ఎంగేజింగ్గా ఉంటాయి ఆ యాక్షన్ సీక్వెన్స్లు. ఇక ఈ ప్రాసెస్లో ఆ పిల్లకాయ పేరెంట్స్ని సూర్యవన్య చంపించడం, ఆ తర్వాత ఆ పిల్లకాయ బాధ్యత తీసుకోవడం, దాని ద్వారా మనకి సొంటిమెంటుని రుద్దాలని చూడడం, ఉన్న రచ్చ సాలదన్నట్టు ఇంతలో బాలీవుడ్ బాబీ డియోల్ అంకుల్ని కూడా కొమ్ములు బోరలు తగిలించిన డ్రెస్ వేసి దించడం చూసినాం మనం. ఓరి నాయనా డైరెక్టర్ నియా, నీ దుంపదేగా ముందు ఇంటర్వెల్ మా మొహాన కొట్టు, కాస్త తమాయించుకుంటాం అని బ్రేక్ తీసుకొని పాస్ పోసుకొని వచ్చి మళ్ళీ కూకుంటాం. ఇక ఒకటే బ్యాండు కరుడు గట్టినట్టు ఉండే బాబీ డియోల్ అంకుల్ విచిత్రమైన పుర్రెల డ్రెస్సింగ్లో మనల్ని భయపెడుతూ ఇసిగిస్తూ ఉంటే, ఇంకో పక్క మన సూర్యవన్య కూడా నేనేం తక్కువ అన్నట్టు ఊరకనే గట్టిగా అరుస్తూ ఇసిగిస్తూ ఉంటాడు. ఒకానొక టైంలో అసలు ఏంద్ర మీ బాధ మీ అవ్వ అని మొహం తుడుచుకుంటూ ఉంటాం మనం. ఇంతలో మళ్ళీ ప్రజెంట్ జనరేషన్లో మళ్ళీ ఫైటింగ్లు. ఆ పిల్లకాయని వాళ్ళెవరో పెద్ద మిషన్ గన్లతో వచ్చి ఎత్తుకుపోతూ ఉంటారు. ఇంకో పక్క 1000 సంవత్సరాల క్రితం కూడా సేమ్ ఇలాగే ఆ పిల్లకాయని విలన్ బ్యాచ్ ఎత్తుకుపోతుంది. 2 చోట్ల మన హీరో సూర్యవన్య వీరోచితంగా సుదీర్ఘమైన ఫైటింగులు చేసి కాపాడాలన్నమాట. ఇంకో సర్ప్రైజ్ ఉందండోయ్, ఇందులో మన దేవర షార్క్ చేపలు కూడా చాలా ఉన్నాయి కామెడీగా. ఇక ఆ రణగొనుల ధ్వనులు తట్టుకోలేక అలాగని బయటికి పోలేక సీట్లలో కూలబడిపోయిన మనకి ఫైనల్ షాట్ లాగా లాస్ట్లో కార్తీయన్య కూడా పుర్రెల డ్రెస్ వేసుకొని వచ్చి మళ్ళీ ప్రజెంట్ జనరేషన్లో కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ల్యాబ్లో విలన్లా దర్శనం ఇచ్చినాక కంగువా 2 సూన్ అని స్క్రీన్ మీద పడగానే ఓరి నాయనో లగెత్తరో అని థియేటర్ నుంచి హ్యాపీస్గా పారిపోయి ఇంటికి సేఫ్గా వచ్చేస్తామన్నమాట. ఇక ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన సూర్యవన్యకి ఈ మధ్య సరైన హిట్ లేదు. పైగా అందరూ ఫ్యాన్ ఇండియా హిట్లు కొడుతుండడంతో తాను కూడా ఈ ఫ్యాన్ ఇండియా కంగువాతో వచ్చినట్టున్నాడు. నిజం చెప్పాలంటే ఆ విచిత్రమైన డ్రెస్సింగ్ వేసుకుని ఆ మేకప్తో ఫైటింగ్ల కోసం శానానే కష్టపడ్డాడు. దాంతోపాటు కథ ఆడరా థాయ్ అని డైరెక్టర్ని క్వశ్చనింగ్ చేసుంటే బాగుండేది. ఎందుకంటే సరైన కథ లేనప్పుడు ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని అందరికీ తెలుసు కాబట్టి. ఇక హీరోయిన్ దిశ బటానియాకి విషయానికి వస్తే ఏమీ లేదు, ఫస్ట్ హాఫ్లో టైంపాస్ కోసం స్క్రీన్ని కలర్ఫుల్ చేయడానికి పెట్టుకున్నారు అంతే, అంతకుమించి ఏమీ లేదన్నమాట. ఇక ఇలెన్ బాబీ డియోల్ అంకుల్ విషయానికి వస్తే స్నానం చేయకుండా మొహం కూడా కడుక్కోకుండా ఆ పుర్రెల డ్రెస్ వేసుకొని వీలైనంత వరస్ట్గా కనిపిస్తూ విచిత్రమైన హావభావాలతో అరుపులతో సావగొట్టడం అనే పనిని సిన్సియర్గా పెట్టుకున్నాడు అనమాట.
ఇక మిగతా అడవి జాతి జనాల గురించి మనకెందుకులే, వాళ్ళు వాళ్ళ అరుపులు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అన్నయ్య విషయానికి వస్తే స్క్రీన్ మీద వాళ్ళతో పాటు డిఎస్పి అన్నయ్య కూడా సావుగొట్టి వదిలేశాడన్నమాట కామెడీగా. ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ శివ అన్నయ్య విషయానికి వస్తే 1000 కోట్లు అని ఎవరో బాగా ఎక్కించినట్టున్నారు. కథ మీద కాస్త కూడా శ్రద్ధ పెట్టకుండా ఎంతసేపు ఆ విఎఫ్ఎక్స్లు, ఆ గ్రాఫిక్స్లు, ఆ అరుపులు కేకల మీదే వెళ్ళిపోయాడు. అసలు వాళ్ళు అంతలా ఎందుకు కొట్టుకు సత్తున్నారో ఒక పాయింట్ పెట్టుకొని ఉన్నా బాగుండేది. అది సాల్దు అన్నట్టు ఆ పిల్లకాయ్, ఆ సూర్యమన్నయ్య, ఆ కార్తీ అన్నయ్య మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత జన్మలో సేమ్ టు సేమ్ అలాగే పుట్టి గత జన్మలో పేర్లతోనే పిలుచుకోవడం ఏందో మన కర్మ కాకపోతే. ఇక ఫైనల్గా ఈ కంగువా దాడిని తట్టుకునే బదులు ఉడుకు నీళ్ళలో కాస్త ఇంగువ వేసుకొని తాగి దుప్పటితన్ని పడుకుంటే బెటర్ అని తుచ్చమైన ఉచిత సలహా ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.